ఫ్రెండ్స్, మీకు తరచుగా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయా? అయితే అర్థం చేసుకోండి, మీ రక్తం పాడవుతుందని. కానీ రీజన్ ఏంటి బ్లడ్ ఇంప్యూర్ అవడానికి? స్కిన్ ప్రాబ్లమ్సే కాకుండా ఏ లక్షణాల వల్ల మన రక్తం ఇంప్యూర్ అయ్యింది అని తెలుసుకోవచ్చు. ఏం తినాలి, ఏం తినకూడదు మన బ్లడ్ న్యాచురల్ గానే ప్యూరిఫై అవడానికి. ఫ్రెండ్స్, ఆయుర్వేదంలో రక్త శోధనం అంటే బ్లడ్ ని ప్యూరిఫై చేసుకోవడానికి బాగా డీటెయిల్ గా చెప్పబడింది. వాటిలో నుండే 3 పద్ధతుల కోసం మాట్లాడుకుందాం. ఇవి ఎఫెక్టివే కాదు, పాటించడం కూడా ఈజీనే. వీటిలో నుండి మీరు ఒక్కటి పాటించినప్పటికీ 6 రోజుల్లోనే మీ బ్లడ్ న్యాచురల్ గానే ప్యూరిఫై అవుతుంది. రండి, ఆలస్యం చేయకుండా ఈ ఇంపార్టెంట్ వీడియోని స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. బ్లడ్ ని క్లీన్ గా ఉంచుకోవడం చాలా అవసరం. మీరు ఒక డెలివరీ బాయ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఒకవేళ అతని ఏరియాలో రోడ్లు బాగోకుండా ఎక్కువగా గోతులు ఉన్నట్లయితే ఆబ్వియస్లీ అతనికి డెలివరీ చేయడం అంత ఎఫిషియెంట్ గా ఉండదు. దానివల్ల మేబీ వాళ్ళు లేట్ డెలివరీ చేస్తారు, దాంతో కస్టమర్ బ్యాడ్ రేటింగ్ ఇస్తారు. సేమ్ ఇదే విధంగా మీ బ్లడ్ తో కూడా జరుగుతుంది. బ్లడ్ కూడా ఒక డెలివరీ బాయ్ లాగే. ఎందుకంటే బ్లడ్ బాడీలోని అన్ని ఆర్గాన్స్ కి ఆక్సిజన్, హార్మోన్స్, వైటమిన్స్, మినరల్స్ అండ్ మిగిలిన న్యూట్రియంట్స్ ని డెలివర్ చేస్తుంది కాబట్టి. కానీ కొన్ని కారణాల వల్ల రక్తం పాడైపోతుంది, అంటే టాక్సిన్స్ తయారవుతాయి. ఈ టాక్సిన్స్ బ్లడ్ అనే రోడ్ పై గుంటలాగా మారుతాయి. రక్తం చెడిపోయినప్పుడు బ్లడ్ ఆర్గన్స్ వరకు న్యూట్రియంట్స్ ని ఎఫిషియెంట్ గా డెలివరీ చేయదు. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒకవేళ ఏదైనా ఆర్గన్ వరకు బ్లడ్ సరిగా చేరుకోకపోయినట్లయితే లేదా టాక్సిన్స్ తో నిండిన బ్లడ్ చేరినట్లయితే ఏమవుతుంది? ఆర్గన్ లో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అందుకే ఇంపార్టెంట్ ఏంటంటే టైం ఉన్నప్పుడే బ్లడ్ ని క్లీన్ చేసుకోండి. కానీ క్వశ్చన్ ఏంటంటే మనకు ఎలా తెలుస్తుంది మన బ్లడ్ చెడిపోతుంది అని? ఫ్రెండ్స్, మన బాడీ ఇంటెలిజెంటే కాదు, ఫ్రెండ్ కూడా. సరిగ్గా గమనిస్తే మనకు క్లియర్ సిమ్టమ్స్ కనిపిస్తాయి మీ బ్లడ్ పాడైనప్పుడు. అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. మీకు తరచుగా పింపుల్స్ వస్తూ ఉన్నట్లయితే అర్థం చేసుకోండి మీ బ్లడ్ ఇంప్యూర్ అని. లేదా బాగా దురదలు వస్తుంటే ఇది కూడా ఒక క్లాసికల్ సైన్ ఇంప్యూర్ బ్లడ్ కి. ఫ్రెండ్స్, ఆయుర్వేదం ప్రకారం బ్లడ్ ఇంప్యూర్ అవ్వడం అంటే బ్లడ్ లో వేడి పెరిగిపోవడం. దీనివల్ల మీ స్కిన్ పై రెడ్ కలర్ ర్యాషెస్ రావచ్చు, ఎలర్జీ రావచ్చు. బేసికలీ ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా రక్తంలో ఇంప్యూరిటీ ఉంటుంది. ఇది కాకుండా ఒకవేళ మీకు పూర్తి రోజంతా నీరసంగా ఉన్నా లేదా మాటికి తలనొప్పి వస్తున్నా, కాళ్ళు చేతులు మండుతున్నా మీరు అర్థం చేసుకోండి బ్లడ్ లో టాక్సిన్స్ తయారవుతున్నాయని. కానీ బ్లడ్ ఎందుకు చెడిపోతుంది? ఫ్రెండ్స్, కొన్ని కారణాలను మనం కంట్రోల్ చేయలేం. లైక్ పొల్యూషన్ పెరగడం, ఆహారంలో పెస్టిసైడ్స్ ఇంక్రీజ్ అవ్వడం, వాటర్ కూడా అంత క్లీన్ గా లభించకపోవడం. కానీ చాలా కారణాలు ఉన్నాయి, అవి మన కంట్రోల్లో ఉన్నాయి. వాటిల్లో అన్నింటికన్నా ఇంపార్టెంట్ మన ఆహారపు అలవాట్లు. నమ్మండి, ఒకవేళ మనం ఆహారాన్ని కరెక్ట్ గా తీసుకున్నట్లయితే బ్లడ్ ఆటోమేటిక్ గా శుద్ధి చేయబడుతుంది. కొన్ని వస్తువులను తినడం వల్ల రక్తం చెడిపోతుంది. ఆయుర్వేదం ప్రకారం మీరు బాగా స్పైసీ, మిర్చి మసాలా ఆహారం ఇష్టంగా తింటున్నట్లయితే మీ బ్లడ్ లో వేడి పెరుగుతుంది, దాంతో బ్లడ్ ఇంప్యూర్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతాయి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ ని చేస్తాయి, దాంతో చాలా త్వరగా బ్లడ్ పాడైపోతుంది. అందుకే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ బ్లడ్ ఇంప్యూర్ అయిన సిమ్టమ్స్ వస్తున్నట్లయితే వీలైనంత వరకు సమోసా, కచోరీ, భటూరే, చిప్స్ వంటి వాటిని దూరం పెట్టండి. ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ బ్లడ్ ని పాడు చేస్తాయి. వాటిల్లో బాగా ఇంపార్టెంట్ పాలు మరియు సాల్ట్ ని కలిపి తీసుకోవడం. మీరు అనుకోవచ్చు పాలలో ఎవరు సాల్ట్ వేసుకుని తాగుతారు అని. నిజమే, గానీ మనం రోటీని సాఫ్ట్ గా చేసుకోవడానికి ఆటాని పాలతో కలుపుకుంటాం. ఇక ఇదే రోటీని నమ్కీన్ కూరలతో తింటాం. మనం చాలా సార్లు బ్రేక్ఫాస్ట్ లో పాలతో పాటుగా నమ్కీన్ పరాఠా తింటాం, లేదా మిక్సర్ తో పాటు పాలు లేదా టీ తాగుతూ ఉంటాం. కొన్ని కూరలు చేసుకునేటప్పుడు అందులో క్రీమ్ యాడ్ చేస్తాం. ఆయుర్వేదం ప్రకారం స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం వెనుక ఇదే చాలా పెద్ద రీజన్. అందుకే పాలైనా లేదా మేగడైనా వీటితో పాటు నమ్కీన్ పదార్థాలను అవాయిడ్ చేయండి. పెరుగులో సాల్ట్ వేసుకోవచ్చు, మజ్జిగలో వేసుకోవచ్చు, నెయ్యి, వెన్నలో వేసుకోవచ్చు, పన్నీర్లో కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే పాలు, మేగడ మరియు క్రీమ్ కి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. వీటిని ప్రాసెస్ చేశాక పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న మరియు పన్నీర్ పాల నుండి సెపరేట్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఆహారపు అలవాట్లే కాకుండా బ్లడ్ ఇంప్యూర్ అవ్వడానికి పెద్ద రీజన్ ఏంటంటే మన నెగటివ్ ఎమోషన్స్. మీరు ఎప్పుడైతే కోప్పడతారో అది ఎదుటి వారికి ప్రాబ్లం క్రియేట్ చేయడం కంటే ముందుగానే మీరు మీ బ్లడ్ ని ఎసిడిక్ గా చేసుకుంటున్నారు. అంటారుగా, ఎందుకు అంతగా బ్లడ్ బాయిల్ చేసుకుంటున్నామని. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది కూడా. మన బాడీలో ఆ టైంలో తయారయ్యే కెమికల్స్ వల్ల మన బ్లడ్ పాడైపోతుంది. అందుకే నెగటివ్ ఎమోషన్స్ లైక్ కోపం, భయం, జెలసీ అండ్ హేట్ ని పైన రానివ్వాలి. కానీ ఎలా? ఒక మంచి వే, డైలీ 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. ఆయుర్వేద గ్రంథాలలో వర్ణించబడింది, రోజు 5 నుండి 10 నిమిషాలు ఎవరైనా అనులోమ్ విలోమ్ చేస్తారో వాళ్ళ యొక్క నాడులు వాటికవే శుద్ధిపడుతూ ఉంటాయి. ఇంకొక క్వశ్చన్ మనసులో వచ్చేది ఏంటంటే, ఇప్పుడు రక్తాన్ని కూడా క్లీన్ చేయాలా అని. మనం ఎంత ఇంటెలిజెంట్ గా ఫీల్ అయ్యే మన బాడీ బ్లడ్ ని ప్యూరిఫై చేసుకోలేదా అని. డెఫినెట్ గా చేసుకుంటాయి. ఇన్ఫాక్ట్ మన శరీరంలో ఉండే 2 ఆర్గాన్స్ యొక్క పనే బ్లడ్ ని క్లీన్ గా ఉంచడం.
వాటిల్లో మొదటిది లివర్, రెండవది కిడ్నీస్. మన బాడీలో ఎంటర్ అయ్యే టాక్సిన్స్ అవి పొల్యూషన్ ద్వారా అయినా, ఆహారం ద్వారా అయినా, లేదా నెగటివ్ ఎమోషన్స్ ద్వారా అయినా లోపల ఉండే లివర్ వాటిని మెటబలైజ్ చేసి హార్మ్లెస్ చేస్తుంది. బేసికలీ మీ లివర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ లోని ఈ క్యారెక్టర్ ఎల్లప్పుడూ మురికిని క్లీన్ చేస్తూ ఉంటుందిగా, దాని టైప్ లో ఉంటుంది. కానీ దాన్ని మనం తప్పుడు పద్ధతిలో యూజ్ చేసుకుంటున్నట్లయితే ఇరిటేట్ అవుతుంది. ఇదే విధంగా సిగరెట్స్, ఆల్కహాల్ త్రాగడం వల్ల, తరచుగా మెడిసిన్స్ వాడడం వల్ల, రెగ్యులర్ గా జంక్ ఫుడ్ తినడం వల్ల, లేదా నిద్రను సాక్రిఫైస్ చేసినప్పుడు మన లివర్ కూడా ఆ క్లీనర్ లాగే ఇరిటేట్ అయిపోయి తన పని కరెక్ట్ గా చేయలేకపోవడంతో బ్లడ్ లోకి టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఫ్రెండ్స్, లివర్ బ్లడ్ లో ఉండే హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ని బ్రేక్ డౌన్ చేసి కిడ్నీ ద్వారా యూరిన్ రూపంలో బయటకు పంపిస్తుంది. మీకు ఈ ఫ్యాక్ట్ మేబీ ఇంట్రెస్టింగ్ గా అనిపించవచ్చు. మన కిడ్నీస్ ప్రతి నిమిషానికి అప్రాక్సిమేట్లీ 1/2 కప్ బ్లడ్ ని ఫిల్టర్ చేస్తాయి. అలాంటప్పుడు కిడ్నీసే సరిగ్గా వర్క్ చేయకపోతే డర్ట్ అంతా బ్లడ్ లోనే ఉండిపోతుందిగా. స్టడీస్ ద్వారా తేలింది ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా నాన్ వెజ్ తింటారో లేదా ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారో వాళ్ళ యొక్క కిడ్నీస్ త్వరగా పాడైపోతాయని. ఎందుకంటే మన ఎన్వైరన్మెంట్, మన లైఫ్ స్టైల్ ఎలా తయారయ్యాయంటే లివర్ అండ్ కిడ్నీస్ రెండింటిపై కూడా ఓవర్లోడ్ పెరిగిపోతుంది. దాంతో ఈ ఆర్గన్స్ ఉన్నప్పటికీ మన బ్లడ్ పాడైపోతుంది. దీనివల్లే స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ మిగిలిన సిమ్టమ్స్ అన్ని ఇంత కామన్. మరేం చేయాలి? అన్నింటికన్నా ముందుగా ఏం చేయాలంటే, ఏ కారణాలైతే మన కంట్రోల్లో ఉంటాయో వాటిపై శ్రద్ధ పెట్టండి. దాంతో లివర్ అండ్ కిడ్నీస్ పై లోడ్ తగ్గి వాటి పని అవి చేసుకునేలాగా. ఆయుర్వేదమే కాదు, మోడర్న్ స్టడీస్ కూడా నమ్ముతుంది, మనం 15 రోజులకు ఒకసారి కొద్దిగా ఫాస్టింగ్ చేసినట్లయితే శరీరంలోని అన్ని ఆర్గాన్స్ కి రిలాక్సేషన్ వస్తుంది. అవి తిరిగి మునుపటి కంటే బాగా పనిచేస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ పాటించలేకపోయినట్లయితే అప్పుడప్పుడు డిన్నర్ ని 7 గంటల లోపు చేసేయండి. చాలా బెనిఫిట్స్ పొందుతారు. ఆయుర్వేదం ప్రకారం మన బ్లడ్ ప్యూరిఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రక్త ధాతువు పైనే అన్ని టిష్యూస్ ఆధారపడి ఉంటాయి కాబట్టి. అందుకే ఆయుర్వేదంలో రక్త శోధనానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబడింది మరియు కొన్ని పద్ధతులను సూచించారు. దాంతో మీరు ఇంట్లోనే రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు. ఈ పద్ధతుల నుండి నేను మీ ముందుకు తీసుకువచ్చాను 3 పద్ధతులను. ఇవి పాటించడం సులభమే కాదు, చాలా ఎఫెక్టివ్ కూడా. అన్నిటికన్నా ముందుగా వేపాకులు. ఫ్రెండ్స్, వేప రక్తాన్ని శుద్ధి చేయడంలో చాలా ఎఫెక్టివ్ మెడిసిన్ లో ఒకటి. వేప చేదుగా ఉండడం వల్ల ఇది రక్తంలో ఉండే విషగుణాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇప్పుడు మోడర్న్ స్టడీస్ కూడా వేపను యాక్నే రిమూవల్ కి అన్నింటికన్నా ఎఫెక్టివ్ గా భావిస్తున్నాయి. అందుకే నీమ్ ఫేస్ వాష్ అండ్ నీమ్ బేస్డ్ స్కిన్ ప్రొడక్ట్స్ ఇంత పాపులర్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, వేపలో 140 కంటే అధికంగా యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. అందుచేతే ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ క్యాన్సర్ వంటి ఎన్నో రకాల యాంటీస్ ని కలిగి ఉంటుంది. మన పూర్వీకులకు వేప యొక్క ఉపయోగాలు తెలుసు కాబట్టే వాళ్ళు వేప చెట్టును చాలా చోట్ల పెట్టారు. వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దగ్గరలోని గాలి తనంతట తానే క్లీన్ అవుతుంది. అంత ఎఫెక్టివ్ ఇది. 10 అడుగులు వేస్తే చాలు మీకు ఒక వేప చెట్టు కనిపిస్తుంది. 4-5 ఆకులను తెంపి నమిలేయండి. ఈ విధంగా నెలలో 5 రోజులు కంటిన్యూస్ గా చేయండి. రక్తం శుద్ధిపడుతుంది, అది కూడా ఫ్రీగా. ఒకవేళ మీకు ఫ్రెష్ వేపాకులు లభించకపోయినట్లయితే మార్కెట్ లో ఈ మధ్య నీమ్ జ్యూస్ కూడా లభిస్తుంది. అది త్రాగొచ్చు, లేదా నీమ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. చేయాల్సింది సేమ్. నెలలో ఏదో ఒక 5 డేస్ ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ కంటే ఒక 1 అవర్ ముందుగా తీసుకోండి. లీవ్స్ అయితే డైరెక్ట్ గా నమిలేయండి, లేదా జ్యూస్ అయితే వాటర్ లో డైల్యూట్ చేసుకుని త్రాగండి. మీరు కంగారు పడకండి, చాలా బెనిఫిట్స్ ని పొందుతారు. ఇన్ఫాక్ట్ నీమ్ ఒక స్టాండర్డ్ బ్లడ్ ప్యూరిఫైయర్. అందుకే మార్కెట్ లో లభించే బ్లడ్ డీటాక్స్ సిరప్స్ ని చూసుకుంటే అందులో నీమ్ ఖచ్చితంగా ఉంటుంది. బ్లడ్ ప్యూరిఫైయింగ్ సిరప్స్ గురించి మాట్లాడినప్పుడు మీరు అనుకోవచ్చు, ఇది మార్కెట్ లో లభిస్తుందా, ఇది వర్క్ చేస్తుందా అని. మీరు సాఫీ యొక్క ఇంగ్రీడియంట్స్ ని చూసినట్లయితే ఇది ఒక యునానీ పద్ధతి యొక్క ఫార్ములా. ఇందులో వేపతో పాటుగా సీసం, చందనం మరియు గులాబీ వంటి 25 కంటే ఎక్కువ హర్బ్స్ ని యాడ్ చేస్తున్నారు. వీటిల్లో చాలా వరకు చలువ చేసేవే కాబట్టి దానివల్ల ఓవరాల్ గా బ్లడ్ చల్లబడి పింపుల్స్ మరియు మిగిలిన ప్రాబ్లమ్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సాఫీ అనేది 100% న్యాచురల్ ప్రోడక్ట్. మీరు దీన్ని బ్లడ్ ప్యూరిఫైయర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 స్పూన్ల సాఫీని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో యాడ్ చేసి బ్రేక్ఫాస్ట్ కంటే 1 గంట ముందుగా త్రాగొచ్చు. నా అడ్వైజ్ ఏంటంటే, మీరు 1 నెల కంటిన్యూస్ గా తీసుకొని మళ్ళీ కొద్ది రోజులు ఆపేయండి. ఇది డైలీ తీసుకోవాల్సిన వస్తువు కాదు. నెక్స్ట్, బీట్రూట్. రక్తం కోసం ఒక కూరగాయ ఏదైనా ఉంది అంటే అది మేబీ బీట్రూట్ అయి ఉండొచ్చు. ఫ్రెండ్స్, మోడర్న్ సైన్స్ ద్వారా తేలింది ఏంటంటే, బీట్రూట్ లో ఉండే నైట్రేట్స్ రక్తనాళాల్లోని టాక్సిన్స్ ని అంతమొందిస్తాయి. ఎందుకంటే బీట్రూట్ యొక్క టేస్ట్ న్యాచురలీ స్వీట్ గా, వగరుగా ఉంటుంది కాబట్టి ఇది రక్తంలోని వేడిని తగ్గిస్తుంది. మనం బయట తినే జంక్ వల్ల బ్లడ్ ఎసిడిక్ అయిపోతుంది, బట్ బీట్రూట్ చాలా ఆల్కలైన్. ఇది బ్లడ్ ని పెంచడమే కాకుండా క్లీన్ గా కూడా చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ త్రాగొచ్చు, బీట్రూట్ సలాడ్ లాగా తినొచ్చు. సౌత్ ఇండియాలో అయితే బీట్రూట్ కర్రీ కూడా ఎక్కువగా తీసుకుంటారు. బీట్రూట్ లివర్ కి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది.
మీరు బీట్రూట్ ని ఏదో ఒక రూపంలో కొద్ది రోజులు సేవించినట్లయితే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది మరియు ఫేస్ ఎర్రబడుతుంది. స్టడీస్ ద్వారా తేలింది ఏంటంటే ఎవరైతే రెగ్యులర్ గా బీట్రూట్ ని తింటారో వాళ్ళ యొక్క బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా ఉంటుందట. మూడవ పద్ధతి పసుపు కలిపిన పాలు. ఫ్రెండ్స్, పసుపులో కర్క్యూమిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఇది బ్లడ్ ని ప్యూరిఫై చేయడమే కాదు, లివర్ అండ్ కిడ్నీస్ రెండింటిని రిపేర్ చేస్తుంది కూడా. మీకు తెలిసే ఉంటుంది, మీ లివర్ అండ్ మీ కిడ్నీ సరిగ్గా వర్క్ చేస్తున్నట్లయితే మీకు బ్లడ్ ప్యూరిఫై చేసుకోవడం కోసం అంతగా టెన్షన్ పడక్కర్లేదు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడమే కాకుండా ఇది యాంటీ మైక్రోబియల్ కూడా. దీంతో ఇది రక్తంలోని టాక్సిన్స్ ని అంతమొందిస్తుంది. అందుకే మన ఇండియన్ ఫుడ్ లో ఒక మసాలా ఫిక్స్డ్, అదే పసుపు. కానీ ఫ్రెండ్స్, పసుపును కూరల్లో వేసుకుని తినడం ఒక పద్ధతి అయితే, ఇదే పసుపును పాలలో కలుపుకొని త్రాగినట్లయితే ఒక వరం లాగా పనిచేస్తుంది. బట్ మీరు దీన్ని కరెక్ట్ గా తయారు చేసుకోవాలి. టర్మరిక్ మిల్క్ తయారు చేసుకోవడానికి ఒక పాన్ లో 1 గ్లాస్ పాలను యాడ్ చేసి 1 పావు స్పూన్ పసుపుతో పాటుగా కొద్దిగా నల్ల మిరియాల పౌడర్ ని కూడా తప్పక యాడ్ చేయండి. ఇలా ఎందుకంటే పెప్పర్ లో పైపరిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. జపాన్ లో జరిగిన స్టడీ ద్వారా తేలింది ఏంటంటే కర్క్యూమిన్ తో పాటుగా పైపరిన్ ని యాడ్ చేసినప్పుడు కర్క్యూమిన్ యొక్క అబ్సార్ప్షన్ 2000 రెట్లు పెరిగిందట. సో మీరు టర్మరిక్ మిల్క్ ని పెప్పర్ లేకుండా త్రాగినట్లయితే అంత బెనిఫిట్స్ పొందలేకపోవచ్చు. పాలు పొంగు రాగానే గ్యాస్ ఆఫ్ చేసేయండి. మీరు కావాలనుకుంటే థ్రెడ్ మిశ్రీ యొక్క పౌడర్ లేదా బెల్లం పొడిని కానీ యాడ్ చేసుకుని త్రాగొచ్చు. బట్ రిఫైన్డ్ షుగర్ మాత్రం వద్దు. దానికంటే వితౌట్ స్వీటే త్రాగేయండి. ఫ్రెండ్స్, టర్మరిక్ మిల్క్ త్రాగడానికి బెస్ట్ టైం పడుకునే ఒక ½ అన్ అవర్ ఆర్ 1 అవర్ ముందుగా త్రాగండి. దీన్ని 15 రోజులు క్రమం తప్పకుండా త్రాగినట్లయితే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఏదో ఒక విశ్వసనీయమైన బ్రాండ్ ని కొనుక్కోవచ్చు. మార్కెట్ లో లభించే బెస్ట్ పసుపు అంటే లకాడాంగ్ పసుపు. మేఘాలయలోని ఒక ఊరు పేరు అది. అందులో కర్క్యూమిన్ చాలా అధికంగా ఉంటుంది. లేదంటే నార్మల్ పసుపు అయినా పర్లేదు. ఫ్రెండ్స్, బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి ఈ 3 పద్ధతులు ఎఫెక్టివే కాదు, పాటించడం కూడా ఈజీ. మీరు కావాలనుకుంటే 3 పద్ధతులను ఒకేసారి పాటించవచ్చు. ఉదయం 4-5 వేపాకులను ఖాళీ కడుపుతో నమిలేయండి. మధ్యాహ్నం భోజనం కంటే ముందుగా బీట్రూట్ సలాడ్ ని నిమ్మరసం వేసుకుని తినండి. మరియు రాత్రి పడుకునే ముందుగా టర్మరిక్ మిల్క్ త్రాగండి. లేదా మీరు వీటిలో నుండి ఏదో ఒకటి పాటించవచ్చు కూడా. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.